వెల్కమ్ టు అర్చన బుటీక్. అయితే నేను ఇలా మగ్గం వర్క్ విత్ నెట్తో డిజైన్స్ చూపించినప్పుడు అందరూ నెట్ ఎలా స్టిచ్ చేస్తున్నారు అని అడిగారనమాట. అంటే చేసినప్పుడు చూపించమన్నారు. నార్మల్గా లైనింగ్ ఎలా అటాచ్ చేసేసుకుంటామో వర్క్ మొత్తం లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలన్నమాట. జస్ట్ ఏదైతే నెట్ ప్లేస్లో ఉందో అక్కడ కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాం అనమాట. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఐరన్ చేసేసుకున్నాం ఇక్కడ అండ్ ఈ షేప్లో ఇక్కడ కూడా ఇదంతా. దీన్ని ఇలా ఐరన్ చేసేసుకున్నాక సైడ్ నుంచి ఇలా హెమ్మింగ్ చేస్తున్నాం అనమాట. ఇది చిన్నగా సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని నెట్ పైనకి రాకుండా దీని లోపలే వర్క్ లోపల సైడే ఉండేలాగా ఇలా మొత్తం హెమ్మింగ్ చేసేసుకుంటున్నాం. ఫస్ట్ హెమ్మింగ్ చేసేసుకున్నాక తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మళ్ళీ పైన క్లాత్ ఇది లూజ్ వచ్చేస్తుంది, ఇలా రింకల్స్ కింద వచ్చేస్తాయి అనమాట. ఇది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా మేము సేమ్ ఇలానే చేసుకున్నాం. ఇక్కడ పిన్ చేసేసాం, రింకల్స్ ఇవి రాకుండా ఇక్కడ పిన్ చేసేసుకున్నాం అనమాట. ఇది హ్యాండ్ ఫస్ట్ కంప్లీట్గా రెడీ చేసేసుకున్నాం. మనం ఎలా అయితే పల్టీ చేస్తామో అలానే పల్టీ చేసేసాం. అండ్ జస్ట్ ఈ నెట్ ప్లేస్లో మాత్రమే వెనకాల కట్ చేసాము. ఏదైతే నెట్ ఉందో నెట్ ఉన్నంత వరకు ఇలా కట్ చేసి, అంటే మార్జిన్ ఉండాలి మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఇలా ఆ మార్జిన్ని ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని ఇలా 4 సైడ్స్ హెమ్మింగ్ చేసేసుకోవాలి. నీట్గా హెమ్మింగ్ చేసుకున్నాక మనకి నెట్ ఇలా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేమైతే ఇలా చేస్తాము. అండ్ మీరు ఎవరైనా నెట్ ప్యాటర్న్ స్టిచ్ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. అండ్ ఇది కంప్లీట్గా స్టిచ్చింగ్ అయ్యాక దీన్ని డిజైన్ అండ్ సారీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ మీరు ఎలాగా స్టిచ్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. అండ్ మోర్ డిజైన్స్ మోర్ వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను.